పత్రిక 2వ అధ్యాయము. అంటే క్రీస్తు ప్రభు వారి యొక్క మనసు ఎలాంటిదనేసి మనం గమనిస్తున్నాం. 2వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు మనం చూసుకున్నట్లయితే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. అంటే క్రీస్తు ప్రభు యొక్క మనసు ఎలాంటిది అని అంటే, ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని వాక్యమని ఎంచుకోలేదు కానీ, మనసుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తినిగా చేసుకునేను. అంటే ఈయన దేవునితో సమానుడైనటువంటి వాడైంది కూడా తను ఏం చేసుకున్నాడు అని అంటే, సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ, మరి ఎలా ఉన్నాడు అంటే, మనసుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని అటువంటి వాడిగా ఉన్నాడు. అంటే దీంట్లో మనకేం కనిపిస్తుంది అంటే, తగ్గింపు తత్వం అనేది మనకు కనబడుతుంది. వినయం, తగ్గింపు అనేది మనిషిలో లేకపోతే మరి ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో మనిషి ఎదగలేడన్నటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అదేవిధంగా 8వ వచనంలో కూడా 8వ వచనంలో చూసుకున్నట్లయితే, మరియు ఆయన ఆకాశమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. అంటే మరణ స్థితిలోనికి వెళ్ళినా కూడా ఆ యొక్క వినయాన్ని, ఆ యొక్క తగ్గింపును కోల్పోలేదు. ఈరోజు మనం ఏ విధంగా ఉన్నాము, కుటుంబంలో ఏ విధంగా ఉన్నాము, సంఘంలో ఏ విధంగా ఉన్నాము, సమాజంలో ఏ విధంగా ఉన్నాము అన్నటువంటి విషయాల్ని పట్టించుకునే అటువంటి మరి ఒక సమయం లేకుండా పోతుంది. ఆ యొక్క సమయం లేనప్పుడు మనం ఏ విధంగా ఉంటాము అన్నటువంటి విషయాన్ని మనం